నమస్తే సార్. చెప్పండి వాసుదేవ్ గారు. అవ్వాల్సిన కాంట్రాక్ట్ టెండర్ మనకు ఓకే అయింది సార్. మీరు పర్సనల్ గా వెళ్ళి కలిసి వస్తే బాగుంటుంది. అలాగే వాసుదేవ్ గారు. నాకు బాబు పుట్టాడు. ఓ గుడ్. పెళ్ళైన ఏడాదికే తండ్రి అవుతున్నావు. నేను వస్తాను సార్. ఓకే. పెళ్ళైన ఇన్ని సంవత్సరాలు నాకు ఈ అదృష్టం లేకుండా చేశాడు ఆ దేవుడు. నాకు ఇన్ని ఇచ్చాడు, సంతానం బాగా భాగ్యం ఇవ్వలేదు. ఓ విశ్వమోహిని ఫిలాటలిస్ట్ కూడానా? కారు ఏమైందో చూడండి, లిఫ్ట్ ఇచ్చేవాడు చూడండి. సమయానికి లిఫ్ట్ ఇచ్చేవాడు కూడా ఎవడు రావట్లేదు. సార్ 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 అర్జెంట్ సార్, లిఫ్ట్ సార్, సార్ లిఫ్ట్ సార్, సార్ అర్జెంట్ అండి సార్, లిఫ్ట్ సార్, లిఫ్ట్ సార్. పాపం కార్ ఏదో చెడిపోయినట్టుందిరా. సార్ 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 అర్జెంట్ సార్, సార్ టైం అయిపోతుంది సార్, బండి పాడైపోయింది సార్, సార్ లిఫ్ట్ కావాలి సార్, టెండర్ వేయాలి సార్, ఇక్కడే సార్ లిఫ్ట్ కావాలి సార్. సార్ ఎక్కండి. సార్ నా విజిటింగ్ కార్డు తీసుకోండి. థ్యాంక్ యూ సార్. కలుద్దామండి మనం. ఓకే సార్. ఓకే అండి, మళ్ళీ కలుద్దాం సార్. హలో వచ్చేస్తున్నాను. సార్ 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 ఎక్కడే సార్, ఎక్కడే సార్, సార్ సార్ చాలా థ్యాంక్స్ అండి. ఓకే ఓకే నో ప్రాబ్లం. వీడెవర్రా పెద్ద కంగారు గల్లాగా ఉన్నాడు? ఏ సంజన, రాత్రికి అక్కడికే వస్తున్నా. హే కావేరి, వస్తున్నా, జస్ట్ ఇప్పుడే నీ దగ్గరికే వస్తున్నా. బేటా సాయంకాలం నీతో ఉంటా డార్లింగ్, ఐ లవ్ యూ. డ్రెస్ బాగుంది, నీకు నచ్చిందా కావేరి? చాలా నచ్చింది. డిన్నర్ చేసి నా రూమ్కి వెళ్దాం కావేరి. ఓకే వెళ్దాం. ఒరే అవినాష్, అవినాష్. ఏవండి మీ ఫ్రెండా? సీత, నీకెప్పుడు చెప్తూ ఉంటానే అవినాష్ అని. వీడే. నేను అవినాష్ రాజమౌర్య ముగ్గురం ప్రాణ స్నేహితులు. ఒకసారి వాళ్ళిద్దరిని మన ఇంటికి భోజనానికి పిలవండి. వాడే పిలవకుండానే ఎప్పుడో వస్తాడులే సీత. ఏమండి ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నారు, అలా వెళ్ళిపోయారేంటండి? నీకు సర్ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ చేశా. ఏంటండి మహేష్ బాబుని డిన్నర్కి పిలిపిస్తున్నారా? అబ్బా అది కాదే, నీకోసం డైమండ్ నెక్లెస్ ఆర్డర్ ఇచ్చా. అయినా తినే ముందు రుచెందుకే, చూస్తావుగా. ఓ మీ ఇష్టం, మీ ఇష్టం అండి. త్వరగా రండి. మౌర్య ఏంటి డల్లుగా ఉన్నాడు? మౌర్య ఏంటి అలా చూస్తున్నావు? ఈరోజు నువ్వు చాలా కొత్తగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు ఈ ఏంజల్ బర్త్డే కాబట్టి. వావ్, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. ఏమైంది అలా ఉన్నావు? కథలు పట్టుకొని ఎన్ని రోజులు తిరిగినా లాభం లేకుండా పోయింది. అందుకే నేనే ఒక ప్రొడక్షన్ హౌస్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నా. బాగుందండి, మంచి ఆలోచనే, కానీ దానికి కోట్లు పెట్టాలేమో. అపూర్వ, 5 లక్షలున్నా చాలు. చిన్నగా ఒక ఆఫీస్ ఓపెన్ చేయాలి. అంతేనా? అదో వింతేనా అన్నట్టుగా అన్నావు. నేను ఇస్తే తీసుకుంటావా? మళ్ళీ అడగనంటే తీసుకుంటా. అడగనులే. థ్యాంక్ యూ అపూర్వ. నువ్వు నా ప్రాణంగా, నీకోసం ఏదైనా చేస్తా. ఎవరండి మీరు? వాట్ ఏ బ్యూటీ! బంగారు రాజుకి ఇంత అందమైన పిల్లామా? ఎవడీడు కొండముచ్చు మొహం వేసుకుని అలా చూస్తాడు? నా పేరు అవినాష్. అలాగే. అవినాష్ రా 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 రా. చాన్నాళ్ళైంది. హాయ్, బాగున్నాను. మధుమతి, నా ఫ్రెండ్ అవినాష్. వస్తున్నా. ఆ రోజు టెండర్ విషయానికి వెళ్ళినప్పుడు ఒక ఆయన కారులో లిఫ్ట్ ఇచ్చాడని చెప్పానే, ఈయనే ఆయన. నమస్కారం. టెండర్ ఏమైంది సార్? నీ దయ వల్ల టెండర్ మనకే వచ్చింది. గుడ్. ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఉండండి చూపిస్తాను, ఉండండి.
సారీ సార్. మరి మన ఫైల్స్ అన్ని ఓకే, పర్లేదు. మన వాళ్ళు ఆఫీస్లో పెట్టారండి. మరి ఇంట్లో పిల్లలు ఎవరు కనిపించట్లేదేంటి? ఇంకా పిల్లలు లేరండి. ఓ సారీ అండి. నాలోనే ఏదో లోపం ఉందంట. సార్ మీరేమనుకోకపోతే నాకు తెలిసిన స్వామీజీ ఉన్నారు, మీరు మధుమధు గారు వెళ్ళి కలవండి. అన్ని ప్రయత్నాలు చేసాం అవినాష్. సరే నువ్వు చెప్తున్నావు కదా, ఎప్పుడు వెళ్దాం? మంగళవారం ఉంటారు సార్. ఓ ఆ రోజున ఎమ్మెల్యే గారిని కలవాలి. మ్మ్. ఓపెన్ చేయండి. మ్మ్. మీరు నాకు లిఫ్ట్ ఇచ్చినట్టు నా భార్యకి కూడా లిఫ్ట్ ఇచ్చి ఆ స్వామిని కలవండి. మ్మ్. మీకు పనేమీ లేకపోతేనే. మీరు అంతలా అడగాల సార్? పనికి మాల పనులు ఎప్పుడైనా చేసుకోవచ్చు. పిల్లలు ఇంపార్టెంట్ అండి. ఎలాగైనా సరే పిల్లలు కావాలి. ఓ మధుమతి, మంగళవారం నువ్వు అవినాష్తో కలిసి ఆ స్వామీజీ అంట కలుపుపో. చాలా మహిమగల స్వామీజీ. అక్కడికి వెళ్ళిన వారి జీవితాలు అద్భుతంగా ఉంటాయి. అంతా దేవుడి దయ. బంగారాజు గారు వస్తానండి. సంతోషం సంతోషం. మధుమతి గారు వెళ్ళొస్తా. ఆ. చచ్చా, ఈ కళని కళ్ళారా నిజం చేసుకోవాలి, నిజమయ్యేటట్టు చూసుకోవాలి, 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 చూసుకుంటా. ఒరేయ్ అవినాష్, నా ఆస్తిని అనుభవిస్తూ అమాయకులైన ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నావు కదరా. నీ పతనం మొదలవుతోంది, నీ పతనం మొదలవుతోంది. హలో సార్, నేను రాజమౌర్యాని. సార్, తొలి ప్రేమ లాంటి మంచి సబ్జెక్ట్ రెడీ చేశాను. సూపర్ డూపర్ ఇట్టే. మనం సెట్లోకి వెళ్ళాల్సిందే. సార్ మిమ్మల్ని కలవడానికి ఎవరో ఇద్దరు వచ్చారు సార్. రమ్మను. బాయ్ సార్. నమస్తే సార్. కూర్చోండి. పేర్లేంటి? పిల్ల. రంగా ఏం చేస్తారు? ఫోన్ చేస్తాను సార్. అది కాదు, ఇంతకు ముందు ఏం చేశారు? టిఫిన్ చేసి వచ్చాం ఇప్పుడే. సినిమాకి సంబంధించి ఏం చేశారయ్యా? నేను హీరో అవుదాం అనుకుంటున్నాను సార్. మరి నువ్వు? వాడు హీరో అయితే నేను హీరో అంతే ఫ్రెండ్ కదా. సార్. ఇక్కడికి రాకముందు ఏం చేశారు? బయటికి కూర్చున్నాం సార్. సార్ చాలా దగ్గర ట్రై చేసాను సార్. మొన్న ఒక ప్రొడ్యూసర్ కలిసాడు, చెరువు 10 లక్షలు ఇమ్మన్నారు సార్. 25 లక్షలా? ఇద్దరు కలిపి 50 లక్షలా? సార్ చాలా అన్యాయం కదా. నాకంతొద్దు. చెరు 5 లక్షలు పట్టుకురండి, బ్లాక్ బస్టర్ ఇట్టు కొడదాం. ఏమంటారు? చూడండి, ఇక్కడ ఇదంతా మందే, ఇక్కడంతా మందే. రేయ్ ఎక్కడికి వెళ్ళినా ఇదే మ్యాటర్. ఇంటికి వెళ్దాం పద. రేయ్ ఊరికెళ్ళి డబ్బులు మ్యాటర్. ఇది నా అమ్మ జీవితం. హీరోలు సినిమాలు ఇలా మొఖానికి. అవినాష్, ఎక్కడికైనా హే, వెళ్తున్నావా? కావేరి ఎప్పుడు వచ్చావు? నీతో కొంచెం మాట్లాడాలి. ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నా, తర్వాత మాట్లాడుకున్నాం. కానీ ఇది అంతకంటే ముఖ్యమైంది. ఏంటి అంత ఉద్రేకంగా ఉన్నావు? అవినాష్, నేను తల్లిని కాబోతున్నాను. ఏ కంగ్రాట్స్. దీనికన్నా నాపింది. నువ్వు తండ్రివి కాబోతున్నావు. పెళ్లి కాకముందు తల్లి అయితే దానికి కొన్ని పేర్లు ఉన్నాయి. పెళ్లి కాకముందు తండ్రి అయితే వాడిని ఏమనాలో ఎవరు చెప్పలేరు. నీకేమైనా తెలుసా? ఎరుపు అంటారు. వాగడం కాదు. నన్ను పెళ్లి చేసుకొని నీ భార్యను చేసుకో. ఏయ్, నువ్వు ఒక డస్ట్బిన్ లాంటిదానివే. ఎంతోమంది చెత్తేస్తారు. ఇప్పుడు ఈ చెత్తంతా నాదంటే ఎలా? నువ్విలా వినవురా. చెప్పే వాళ్ళతోనే చెప్పించాలి. కావేరి, హే, తాళి కట్టినా ఉంగరం తొడగనా? ఏదో జస్ట్ జోక్ చేశానంతే. ఓ, ఇన్నిన్ని మాటలు ఎలా అన్నావురా? ఇంత ప్రేమ పెట్టుకొని. ఇంకా నా జీవితంలో నిన్ను ఒక్క మాట కూడా అనను కావేరి. ఇది చాలరా. నేను చచ్చిపోయినా పర్లేదు. కదా? అయితే చచ్చిపో. దేవుని నువ్వేం కోరుకున్నావు? దేవుడు లాంటి భర్తనిచ్చాడా దేవుడు. మన కుటుంబం కలకాలం చల్లగా ఉండాలని కోరుకున్నాం. మీరు నా వెంట వచ్చినందుకు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు కదా?
హాయ్రా శ్రీరామ్, హాయ్ రా. ఎలా ఉన్నావు? బాగున్నాను. ఏమైపోయారు అసలు? ఏంట్రా చెప్పకుండా పెళ్లి చేసుకున్నావు? హే, తను నా వైఫ్ కాదు, నీలా ఓ ఫ్రెండ్ వైఫ్. ఈమె నా భార్య, పేరు సీత. నమస్కారం అండి. నమస్కారం. ఒరేయ్, ఇప్పుడే నీతో అన్ని విషయాలు మాట్లాడితే నువ్వు మళ్ళీ కలవడం మానేస్తావు. ఇది నా విజిటింగ్ కార్డ్. ఓకేరా. అబ్బా ఏంటి తలనొప్పి? ఏంటి విడా ఏం మాట్లాడకుండా అదోలా ఉంది? ఫ్రీగా ఉన్నప్పుడు కాల్ చేయి. ఓకేరా, ఓకేనా? బాయ్. తప్పకుండా వస్తా. బాయ్ రా, జాగ్రత్త రా. కలుద్దాం రా మళ్ళీ. వాడు నా ప్రాణ స్నేహితుడు. చాలా మారిపోయాడు సీత. ఓ సారీ అండి. ఏమండి, ఈ రాజమౌర్య అవినాష్ గురించి ఇప్పటికి 100 సార్లు చెప్పుంటారు. కొంపదీసి వీడు చూడలేదు కదా. ఏంటి అవినాష్ ఇక్కడికి తీసుకొచ్చావు? స్వామీజీ ఎక్కడ? ఇక్కడికే వస్తారండి. మధుమతి గారు, నన్ను పెళ్లి చేసుకుంటారా? మతుండే మాట్లాడుతున్నావా? మధుమతి గారు, మిమ్మల్ని చూశాకే తెలిసి వచ్చింది మధు. చూడు అవినాష్, నేను పెళ్ళైన ఆడదాన్ని. పెళ్లి మాత్రమేగా అయింది. నీకు అర్థమయ్యేలా చెప్పనా? పైకి చూడు, ఆకాశం ఒకటే కనిపిస్తుంది. అదే ఆకాశాన్ని రాత్రి చూడు, నక్షత్రాలతో నిండి ఉంటుంది. నువ్వు చీకట్లో ఉన్నావు అవినాష్. ఇదంతా నీ వాంఛ. ఆ నక్షత్రాలే నీ కోరికలు. ఉదయానికి అవేమీ ఉండవు, శూన్యం తప్ప. నాకెలా చెప్తే అర్థమవుతుందో నీకు తెలిసింది. అది చాలు మధు. నాది వాంఛ కాదు మధు, ప్రేమ. మాయ మాటలు చెప్పి నిన్ను మచ్చిక చేసుకుందామనే మాటలు కాదు. ఇప్పుడు మాట్లాడుతుంది నా గొంతు కాదు, నా గుండె. నీ మీదున్న ప్రేమే నీతో ఇలా మాట్లాడిస్తుంది. నీకు కాదు చెప్పేది, నాకు ఇలాంటి వస్తలు నచ్చావు. నువ్వే అన్నావు కదా, నేను చీకట్లో ఉన్నానని. నువ్వు ఓసారి చీకట్లోకి రా. నక్షత్రాలు ఎంత అందంగా ఉంటాయో. మా ఆయనకు తెలిస్తే నన్ను చంపేస్తాడు. నా ప్రాణం వడ్డేసైనా నిన్ను బ్రతికించుకుంటా మధు. నిన్ను నమ్మించడానికి నేనేం చేయాలో చెప్పు మధు. నువ్వు నా ప్రాణం. నువ్వు లేకుండా నేను బతకలేను. నువ్వు తల్లి కావాలి, నేను నీ భర్త కావాలి. మనిద్దరం ఒక్కటవ్వాలి. నువ్వెన్ని చెప్పినా నా మనసు అంగీకరించట్లేదు. నా గుండె తడి సాక్షిగా, నీ పాదధూళి సాక్షిగా, మన వెచ్చని ఊపిరి సాక్షిగా, వెలుగునిస్తున్న ఆకాశం సాక్షిగా, వెలిగిపోతున్న దీపం సాక్షిగా, పంచభూతాల సాక్షిగా, నేను నీ గుండెల్లో ఉంటే నేను కట్టిన తాళి నీ గుండెల మీద ఉండని. భారంగా ఉంటే ఆ గుడి హుండీలో ఉండని. నేను పుట్టి పెరిగాక నాకు నచ్చిన మొట్టమొదటి స్త్రీవి నువ్వే. నేను మెచ్చిన తొట్టతల రూపం నీది. నిన్ను చూసిన నా ప్రేమ గుడ్డిది కాదు మధు. నిన్ను కోరిన నా మనసు చెడ్డది కాదు. నువ్వే నా సర్వస్వం. మన ప్రేమే అపూర్వం. నాకు తెలుసు మధుమతి, తాళి తీయాలా వద్దని ఆలోచిస్తున్నావు కదూ. నేనుండగా తీయలేవు కదూ. నేనుంటేనేగా ప్రాబ్లం. అయినా నా జీవితానికి ఇది చాలు మధుమతి. నాకంటూ ఓ భార్య ఉంది. నా బ్రతుకు అర్థం ఇచ్చింది. చాలు మధుమతి, చాలు. ఇంకెవరి కోసం బ్రతకాలి? ఎవరి కోసం బ్రతకాలి మధుమతి? మధు, నువ్వే నా ప్రాణం. మధు, మధు, చెప్పాను కదా, వదలండి. మధు, పడుకోండి. ప్లీజ్ మధు, మధు. పడుకోండి. అదేంటే మెళ్ళో 2 మంగళసూత్రాలు. అదా, ఆ, పూజారి గుళ్ళోంచి తీసిచ్చారండి. ఆ, దీన్ని కొలిస్తే సుఖ సంతోషాలతో పాటు పిల్ల పాపలతో బాగుంటారు. ఆ, మరి దగ్గరికి రా మధు. పిల్ల పాపలు కావాలి కదా. ఆ, ఆ, ఏంటి? ఆగండి ఆగండి, నేనిప్పుడు వ్రతంలో ఉన్నాను. కొన్ని పౌర్ణమి రాత్రులు గడిచే వరకు మనం మనలా కాకుండా నువ్వు నేనులాగా ఉండాలి. నువ్వు నేను అనుకుంటే సుఖం ఎక్కడుంది,
సంతోషం ఎక్కడ ఉంది మధు? నేను చెప్పానా? పడుకోండి. మధు, చైతి, నిద్ర పట్టట్లేదే. చైతి. కళ్ళు మూసుకొని పడుకోండి. పడుకోక చేస్తానా? అమ్మయ్యా. చూడండి పైడిరాజు గారు, అమలాపురంలో ఉన్న థియేటర్లన్నీ మీ చేతుల్లో ఉన్నాయి. మీరు పెట్టుబడి పెట్టండి. ఈసారి బ్లాక్ బస్టర్ ఇట్టు కొడదాం. మంచి లాభాలు వస్తాయి. నీ కథలు నిర్మాతగా చెప్పు. థియేటర్ వాళ్ళకి హీరో, హీరోయిన్, మంచి ఐటమ్ సాంగ్ ఇంపార్టెంట్. తెలిసిందా? చెప్తానండి, చెప్తా, త్వరలోనే చెప్తా. సార్ గుంటూరు నుంచి సోనాలి అని ఒక అమ్మాయి వచ్చింది సార్. పిలు. ఓకే సార్. నేను హీరోయిన్గా సెలెక్ట్ అయితే బాగుండు. నేను కన్న కలలన్నీ నిజమవుతాయి. కూర్చో. పేరు? సోనాలి. కొత్త? మ్మ్. ఎడ్యుకేషన్? బీటెక్ సెకండ్ ఇయర్లో ఉన్నాను. సినిమాలంటే ఇంట్రెస్టా? చేద్దామనే వచ్చాను సార్. సోనాలి, తమన్నా, రకుల్, కాజోల్ని కలిపి ముద్ద చేసినట్టుగా ఉన్నావు. నేను అంత చాలా, అందంగా ఉన్నాను. చాలా చాలా అందంగా ఉన్నావు. హీరోయిన్ గా నువ్వే ఓకే, కానీ సినిమా అంటేనే సిగ్గును వదిలేయటం, కెమెరా ముందుకు రాగానే కలలు కదిలించటం, దర్శకుడు చెప్పినట్టు చేస్తే చాలు నువ్వు టాప్ హీరోయిన్ అయిపోతావు. ఎండలో నడవాలి, వాన్లో తడవాలి, అన్నిటికీ సిద్ధమంటేనే ఇందులోకి రా. సూపర్ గుంది పిల్ల. హీరోయిన్ అయిపోయి నాకు నేనే హీరో అయిపోవాలి సార్, అంతే. శబాష్, తమన్నా అంత హీరోయిన్ అవుతావమ్మా నువ్వు. అన్ని విషయాలు ఫోన్లో మాట్లాడతా. ఫోన్ చేస్తాను, నువ్వు వెళ్ళు. థ్యాంక్ యూ సార్. ఏంటి పైడిరాజు గారు? ఇదిగో రాజమౌర్య, ఆ అమ్మాయి హీరోయిన్ అయితే కనుక మొత్తం నేనే ప్రొడ్యూస్ చేస్తానయ్యా. అపూర్వ, అపూర్వ రా. ఏమండి, మౌర్య గారి సినిమా పట్టలేకపోతుంది. నువ్వు మాత్రం రోడ్డెక్. అదేంటండి అలా అన్నారు? మౌర్య మన ఇంట్లో ఉండటాన్ని నలుగురు 4 రకాలుగా అనుకుంటున్నారు. లోకులు కాకులండి, వాళ్ళ పనే అది. వాళ్ళ పనేంటో మనకనవసరం. మన పని మాత్రం మనం చూసుకుంటే చాలు, అందరికీ మంచిది. అంటే నన్ను అనుమానిస్తున్నారా? అపూర్వ, నిన్ను నేను అనుమానిస్తే నన్ను నేను అనుమానించుకున్నట్టే. అవునా? ప్రేమంటే ఒకరినొకరు కాదు, ఒకరికొకరు. అది చేతుకుంటే ఆభరణం, చేతులు మారితే మలినం. ఏంటి ఏదో తేడాగా ఉంది? హ్మ్? ఏయ్, నువ్వేం టెన్షన్ పడుకు, నేనున్నాను కదా. డార్లింగ్, సడన్ సర్ప్రైజ్. 10 రోజులు అవుతుంది వచ్చి. ఓకే. నిన్న వస్తా అన్నారు. మీకోసం ఏం చేశానో తెలుసా? బొంబిడాయల పులుసు, చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై ఇవన్నీ చేశాను. ఆ బొంబిడాయలతో కొట్టారే చిలిపిగా, అదే చేసి ఉంచాను. కానీ మీరు రాలేదే, అందుకే నేనే వచ్చేసా. ఏ వెళ్దాం ఆ ఫ్లాట్కి. హాయ్ రా రజనీకాంత్, హౌ ఆర్ యూ? ఓకే రా. రేపు సాయంకాలం మంచి పార్టీ ఇస్తున్నాను. మన ఫ్రెండ్స్ అంతా చాలా రోజుల తర్వాత కలవబోతున్నాం.
నువ్వు తప్పకుండా రావాలి. ఆట పాట మందు చిందు అన్నీ ఉన్నాయిగా. ఓకే డన్. ఓకేరా, బాయ్. ఉంటా, బాయ్. సడన్ గా ఈ ప్రయాణం ఏంటండి? వెళ్ళాలి, తప్పదు. అక్కడ మన తోట భూమిని కబ్జా చేస్తున్నారని తెలిసి కాపాడుకోవాలి కదా. మళ్ళీ ఎప్పుడొస్తారు? అలా వెళ్ళి ఇలా వచ్చేస్తా. మీరు వచ్చే వరకు ఒంటరిగా ఉండాలా? ఎలాగో నీకు తోడుగా మౌర్య ఉన్నాడుగా. ఆయన ఎప్పుడు ఆ పెన్ను పట్టుకునే తిరుగుతుంటాడు. ఆయన పనేదో ఆయనకు ఉంటుంది కదా. పూర్వా, అది కాదే. ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. మన పనిలో మనం ఉండాలి కదా. నేను వెళుతున్నా. ఏమండి? వెళ్తున్నా కాదు, వెళ్ళొస్తానండి. వెళ్ళాలి. హలో అప్పు. ఎక్కడున్నావు? మా ఆయన ఊరెళ్ళారు. అవునా? 2 రోజుల వరకు రారు. 15 minutesలో నీ ముందుంటా. వచ్చేటప్పుడు ఏం తీసుకొస్తున్నావు? నాకు తెలుసుగా నీకేమిష్టమో అవి తీసుకొని వస్తా. 5 minutesలో నీ ముందుంటా. ఈరోజు ఎలాగైనా మౌర్యాన్ని ఒప్పించి ఇద్దరం ఎక్కడికైనా దూరంగా వెళ్ళి హాయిగా ఉండాలి. హలో, రమేష్ ఎక్కడున్నావు? కొబ్బరి బొండాల దగ్గర ఉన్నా సార్. ఒక 4 కొబ్బరి బొండాలు ఆ ఇంటికి, అదే ఆ ఇంటికి తీసుకొని రా. ఓహో, ఆ ఇంటికా సార్? తీసుకొస్తాను. 4 కర్మ సార్, 40 తీసుకొస్తాను సార్. ఎప్పుడు సార్ మన సినిమా రిలీజు? ఈసారి మన సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యా. ఓకే ఓకే సార్, ఉంటా. నన్ను మోసం చేశావు. మౌర్య, మా ఆయన ఊరెళ్తూ అదో రకంగా మాట్లాడాడు. నువ్వేం మాట్లాడవేంటి? మౌర్య, మన సినిమా రిలీజ్ కాగానే మనం ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం. అపూర్వ, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నా. ఏంటి, నీ రూమ్కా? కాదు, నా ఇంటికి. మౌర్య, 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 ఆగు మౌర్య. ఆయన వెళ్ళిపోయి మీరు వెళ్ళిపోయి నేను ఒక్కదాన్ని ఎలా ఉండాలి? ఆయన పని మీద వెళ్ళాడు, నేను పని కోసం వెళ్తున్నా. మళ్ళీ ఎప్పుడొస్తారు? మళ్ళీ మళ్ళీ రావటానికి ఇదేమన్నా సొంతిల్లా? కనీసం అద్దిల్లు కూడా కాదే. అంటే సూటిగా చెప్పాలంటే నీ సంసారం నువ్వు కొనసాగించు, నా సంచారం నేను కొనసాగిస్తా. మరి నేను? నువ్వే ఇప్పటి వరకు నేను చేసింది బాగానే చేసావు. ఎలా చేశాను అని అడగలేదు, ఎందుకు చేశాను అని అడిగా. నీ ప్రేమ కోసం కాదు, నీ మీద ప్రేమ ఉండి కాదు. ఇలా మాట్లాడుతున్నావేంటి? నా భర్తతో పంచుకోవాల్సినవన్నీ ముందు నీతోనే పంచుకున్నా కదూ. ఇంకేమన్నా మిగిలుంటే నీ భర్తతో పంచుకో. ఇంకెవరో తగులుంటారా నీకు? అందుకే నన్ను కాదంటున్నావు. అవునే, తగిలారు. ఎక్కడ తాజా పూలుంటే అక్కడికి తేనెటీగా వెళ్ళాల్సిందే. బాగా బుద్ధి చెప్పావు. దేవుడు లాంటి భర్తని మోసం చేసి నీతో సావాసం చేశా. నాకు గొప్ప శిక్షే వేశావు. అనుభవించు. మౌర్య, మౌర్య. రాజమౌర్య, ఏమండి? నీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ 70 mm లో చూపించావు కదరా. ఏమండి, మీరు పర్స్ మర్చిపోయారా?
మర్చిపోయిన పరుసు కోసం రాలేదే. ఆ పరుసులో ఉన్న నీ ఫోటో గుర్తొచ్చి వచ్చా. పూర్తిగా మీరిద్దరూ కలిసి వీడియో భాగవతాన్ని చూపించారు కదే. ఎరా సినిమాలన్నా నీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ మొత్తం ఇక్కడే చూపించావు కదరా. ఈ నాటకాలేంట్రా? నిన్ను గనక ఇలా ఊరికే వదిలేస్తే దర్శకుడు అవ్వాల్సిన నువ్వు సందర్శకుడు అయిపోతావు. ఏంటి వీడి క్లైమాక్స్ ఇంత ఫ్రీగా ముగిసిపోయింది అనుకున్నావు? మరి వాడు పిన్ను పట్టుకు తిరగలేదు, నిన్ను పట్టుకు తిరిగాడే. ఎలాగో వాణ్ణి చంపి పనిలో పని నిన్ను చంపేస్తా. పట్టుకుంటానండి. అపూర్వ, నన్ను తాకే అదృష్టాన్ని నిన్ను తాకే అవకాశాన్ని నేను ఎప్పుడో కోల్పోయా. మీరు అలా చూడకండి, నాకు భయంగా ఉంది. అంత భయంగా ఉందా అపూర్వ? అంత భయంగా ఉందా? అసలు నిన్ను చూడదలుచుకోలేదే. నేను నిన్ను చంపటానికి రావటం లేదే. నా నమ్మకం, ఆ నమ్మకాన్ని చంపబోతున్నా. నేను మీ అప్పునండి. అపూర్వ, అప్పు నాకైతే అసలు దక్కనువు గాని ఈ ఊళ్ళో అందరికీ అప్పులిచ్చి వడ్డీ వసూలు చేస్తా. ఏమండి, నన్ను క్షమించి వదిలేయండి. అపూర్వ, క్షమించటానికి నువ్వు చేసింది తప్పు కాదే. వద్దండి, దానికి వద్దండి, ప్రాయశ్చిత్తం చెయ్యాల్సిందే. చెయ్యాల్సిందే కదా అపూర్వ. అప్పు అపూర్వ, నేను నిన్ను చంపేశాను కదూ, చంపేశాను. నన్ను ఒక పిచ్చి పువ్వుని చేసి కామెడీగా అనుకొని ఆడుకున్నావు కదూ అపూర్వ. నేనే నా చేతులతో నిన్ను చంపేశా. నిన్ను నేను చంపలేదు, నేను చంపలా, నువ్వే నాతో చంపించావు. అపూర్వ, మాంగళ్యం తత్తునా నేనా మమ దీవన ఏతునాదని ముక్కోటి దేవతల సాక్షిగా నీ మెళ్ళో 3 ముళ్ళు వేసి నా ప్రాణానికి ప్రాణంగా చూసుకున్నాను కదా. అక్క, ఏంట్రా చెప్పు. మధుమతి ఒక్కతే ఉంది, తోడుగా పడుకోవడానికి వెళ్తావా? వెళ్తానులే. ఈడు ప్రేమ నా సావుకు వచ్చింది. హలో హలో, చెప్పండి. ఇవే మన పాత ఫ్లాట్ లో డాక్యుమెంట్స్ ఉన్నాయే, అవి మర్చిపోయానే. నువ్వు ఎలాగైనా అర్జెంట్ గా బెంగళూరు పంపించాలి. అలాగే, కానీ మధుమతి దగ్గరికి వెళ్తున్నాను. ముందు అర్జెంట్ గా డాక్యుమెంట్స్ పంపించవే, తర్వాత వెళ్ళిది గానీ ఫస్ట్ పాత ఫ్లాట్ కి వెళ్ళవే. సరే. అవినాష్, ప్రపంచ వింతల్లో ఏదైనా దగ్గర నుంచి చూసావా? నాకు వింతలు నచ్చవు. ఇది మరీ వింతగా ఉంది. వింతలు నచ్చకపోవడం ఏంటి? తాజ్మహల్ ఉంది, చూడ్డానికే తప్ప అందులో ఉండడానికి పనికిరాదు. ఇదే నా వింత. ఎస్, యు ఆర్ కరెక్ట్. ఇట్ ఈస్ బెటర్ టు సీ బట్ నాట్ టు స్టే. నీలాగా అన్నమాట. అదెలా?
నువ్వు అంతేగా, చూడటానికి ఉండటానికి అవకాశం ఇవ్వవుగా. అదిగో ఇలాంటి సమయాల్లో ఇంటి వెళ్ళి మోగడం ఎంతో వింత. ఎవరో వచ్చారు, వెళ్ళి తలుపుతి. అయినా ఈ ఫ్లాట్కి ఎవరు వస్తారు? అవినాష్, నువ్వు ఇక్కడే ఉండు, నేను చూసి వస్తా. సరే. నువ్వేంటే ఇక్కడ ఏం చేస్తున్నావు? ఆల్వేస్ ఇంట్లో నీకు పని ఏంటి ఇక్కడ? అది వదినా. అసలు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఏంటో కంగారేంటి? బ్యాగ్ కోసం వచ్చా వదినా ఇప్పుడే. అసలు ఎట్లేంటి ఇక్కడ ఎందుకున్నా? ఇప్పుడు ఏం జరుగుతుందో ఏమో. ఎవరి యేసు? ఆయనవే వదినా. వాడు ఇక్కడ ఎందుకుంటాడే? ఎవడే వాడు? అది ఎవడో? అది వదినా. ఎవడో? అది వదినా. ఏంటే ఏంటి ఇది? 2 మంగళసూత్రాలా? అంటే నా తమ్ముడు కట్టిన బంగారు తాడు వదిలేసి వాడితో తాడు కట్టించుకొని కులుకుతున్నావే? చెడబుట్టావు కదే చెండలుపుతానా. శ్రీజాతికే మచ్చ తెచ్చావు కదే. ఇదా ఈ ప్రాట్లో చేసే పని? నా తమ్ముడికి ద్రోహం చేసావు కదే, నువ్వు చేసే పని ఇదా? చెండలుపుతానా. వదినా మరదలు కాంబినేషన్ సూపర్. ఎవడరా నువ్వు? వదినా. వదినా. అవినాష్ చచ్చిపోయింది. అవినాష్ దరిద్రం వదిలిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం అవినాష్? ఏయ్, నువ్వు రమ్మంటే వచ్చాను. ఇదేంటే ఇవన్నీ నాతో చేయిస్తున్నావు? అదేంటి అలా అంటావు? నువ్వు చంపింది ఎవరినో తెలుసా? మా ఆయన అక్కని. చావు ముంచుకొచ్చినప్పుడు ఎవ్వరూ తప్పించుకోలేరు. ఈ విషయం తెలిస్తే మా ఆయన నన్ను చంపేస్తాడు. చచ్చిపో. నేను లేకుండా చచ్చిపోతానన్నా, ఇప్పుడు నన్నే చచ్చిపోమంటున్నావా? ఎందుకు అనవసరంగా మాట్లాడుతున్నావు? చేయాల్సిన పని ఏంటో చెయ్యి, పో. చేసేదేముంది? పోలీస్ స్టేషన్కి వెళ్ళి జరిగిందంతా చెప్పేస్తా. ఏమని చెప్తావు? నువ్వు నేను వదినా అని. అప్పుడు నువ్వు చచ్చిపోవాల్సిన అవసరం లేదు. మీ ఆయన నిన్ను చంపేస్తాడు. అంత పచ్చిగా ఎలా మాట్లాడుతున్నావురా? ఆ రోజు నువ్వు విషం తాగబోతుంటే చచ్చిపోతావని ఆపాను. అయినా నువ్వు తాగినా చచ్చిపోవురా? ఎక్కడికి వెళ్తున్నావు మధు? చెప్పానుగా. ఇలా మాట్లాడితే నేనే చంపేస్తా. దుర్మార్గుడా, మాయమాటలు చెప్పి లొంగ తీసుకున్నావు. బంగారం లాంటి భర్తను వదిలేశాను. నా గొంతుకు పాలి కట్టాను, పడిపోయావు. నీ గొంతుకు తాలి కట్టాను, చెడిపోయావు. మాటిస్తే వాటేశావు, చోటిస్తే కాటేశావు. ఇప్పుడు ఈ నొప్పి భరించడం నా వల్ల కాదు. ఇప్పుడు నువ్వు బయటికి వెళ్తే రేపు నేను లోపలికి వెళ్తా. మంగపతి గారు, మౌర్య గారు ఇంకా రాలేదా? ఇక రారమ్మా. అదేంటి, లొకేషన్ చూడటానికి వెళ్ళారా? కాదమ్మా, జీవితాన్ని చేజార్చుకున్నారమ్మా. మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఆయన ఒకరు భార్యతో జత కట్టారు. ఆ విషయం తెలుసుకుని ఆమె భర్త చేత కత్తి పట్టారు. మొత్తం మీద ఇద్దరికి ఒకేసారి పాడే కట్టారు. ఇంత జరిగిందా? అవును. హీరోయిన్ అవ్వాలని నచ్చిన మీరే ఆయనకి దాసోహమయ్యారు. చూడండి ఇప్పుడు ఏమయ్యారో. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నేనేం చేయాలి? ఏదైనా చెయ్యి, కానీ ఏది పడితే అది చేయకు. నా చెల్లి లాంటి దానివని చెప్తున్నా. ఇక్కడ అన్నలా చూసుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారా. అవకాశం కౌగిలింతిస్తే అదృష్టం ఆవలింతిస్తుంది. సరే, అయ్యిందేదో అయిపోయింది, బాధపడకు, ఇక వెళ్ళు. హీరోయిన్ అయిపోయి లక్షలు లక్షలు సంపాదిద్దామని ఆశపడ్డా. నా ఆశలన్నీ నిరాశలైపోయాయి. నాలాగా నేను చేసిన తప్పు మరెవ్వరూ చేయకూడదు. ఏవండి, ఏవండి, లెగండి. సీత, లెగండి. పడుకోని సీత. పూజ కూడా అయిపోయింది, మీరు లెగండి. పడుకోని సీత. అబ్బా లేవండి ప్లీజ్. సరే, మిమ్మల్ని ఎలా లేపాలో నాకు తెలుసు, అలానే లేపుతా. అబ్బా ఏంటండి
పూజ అయింది కదా, మరి తీర్థప్రసాదాలు ఇవ్వవా? వదలండి, మళ్ళీ స్నానం చేయడం నా వల్ల కాదు. స్నానం నేను చేయిస్తాలే. ఆహా, ఈరోజు నువ్వు చాలా అందంగా ఆహా. ఉన్నావు. రోజు చెప్పే మాటేగా. చూసే కళ్ళు అలాగే ఉంటాయి, చూపు అలాగే ఉంటుంది, చూడాల్సినవి మాత్రం మారుతూ ఉంటాయి. శ్రీరాముడు శ్రీకృష్ణుడు ఒక్కడే అంటే ఏమో అనుకున్నా, నిజమేనండోయ్. 2 అవతారాలేనా? నీకు 10 అబ్బా. అవతారాలు చూపించనా? నాకింట్లో చాలా పనుంది, వెళ్ళాలి. రేపు ఆదివారమే కదా. ఆదివారం కూడా మాకు రెస్ట్ ఇవ్వరా? సీత, పని చేయాల్సిందే ఆదివారం, అందుకే ఆదివారం సెలవిస్తారు. మహాబాగా సెలవిచ్చారులే రాముల వారు. కానీ వీడెవడు పానకంలో పుడకలాగా? రా సీత. అబ్బబ్బా, ఆగండి, ఎవరో వచ్చినట్లున్నారు. వచ్చాక హా. మీకు ఒక శుభవార్త చెప్తా. ఏంటప్పా శుభవార్త? శ్రీరామ్ ఉన్నాడా? లోపలికి రండి. ఏవండి, మీ ఫ్రెండ్ అవినాష్ గారు వచ్చారు. మంచి ఇల్లు, అందమైన కూర్చోండి. ఇల్లాలు. లైఫ్ అంటే శ్రీరామ్దే. తుఫాన్లో చిక్కుకున్న నావ లాంటిది నా జీవితం. అలల తాకిడికి ఆ నావ ఏ తీరానికి కొట్టుకెళ్తుందో తెలియదు. నా జీవితం ఏమవుతుందో. ఏ అవినాష్, ఎలా ఉన్నావురా? బాగున్నానురా. అరే, టైంలో వచ్చానా? కుదు తువ్వని ఏమన్నా చెప్పొస్తుందట్రా. నువ్వు అంతే. ఏంట్రా డల్గా ఉన్నావు? ఏం లేదురా, హ్యాపీగా ఉన్నాను. రే, నువ్వు నా ఫ్రెండ్ రా, నువ్వు డల్గా ఉన్నావు, నాకు తెలుస్తుంది. చాలా హ్యాపీగా ఉన్నాను. నిన్ను కలిశాను కదా, ఇంకా హ్యాపీగా ఉన్నా. సీత, అవినాష్ గారు మొట్టమొదటిసారి మన ఇంటికి వచ్చాడు. నీకు తెలిసిన వంటలన్నీ చేసేయి. అవినాష్, మా ఆవిడ వంట ఎలా వండుతుందో తెలుసా? ఒక్కసారి టేస్ట్ చూడు. రాని కూడా ట్రై చేయమ్మా, పర్లేదు. రే, నీకేం కావాలో నాకు బాగా తెలుసు, నేను పట్టుకొస్తాను. నువ్వు ఒరేయ్, ఉండు. చూడు, నిన్ను కలిశాక అదే నాకు హ్యాపీ. ఇంకేం అవసరం లేదు. ఏం కావాలో నాకు ఏం తెలుసు. అవసరం లేదు. ఉండు, నేను పట్టుకొస్తాను. సీత, నేను ఇప్పుడే వచ్చేస్తా. త్వరగా వచ్చేయండి. సీత, సీత, రే శ్రీరామ్, రే సీత, సీత. శ్రీరామ్, శ్రీరామ్, అవినాష్, రెండు వైపు తప్పు చేస్తున్నావు అనిపిస్తుంది. కంట్రోల్, కంట్రోల్ అవినాష్. నీ తల్లి బడులో పడుకుని ఆడుకుంటూ పాలు తాగావే, ఒక్కసారి గుర్తు తెచ్చుకో అవినాష్. తప్పు చేయాలనుకుంటున్నావు. వద్దు, వద్దు, వద్దు అవినాష్. కంట్రోల్ అవినాష్, కంట్రోల్. అవినాష్, కంట్రోల్, శ్రీరామ్, కంట్రోల్ అవినాష్. అవినాష్, సీత, నీ అన్నాలు చూస్తుంటే పిచ్చిక్కిపోతుంది సీత. శ్రీరామ్, అవినాష్, కంట్రోల్ అవినాష్, కంట్రోల్, కంట్రోల్. సీత, చంపుతున్నావు కదే. సీత, సీత, నీ అందం చూస్తుంటే పిచ్చిక్కిపోతుంది, పిచ్చిక్కిపోతుంది. నేను ఇక ఆగలేను సీత. ఏంటి
వదులు అవినాష్. సీత అవినాష్ వదులు. నేను తల్లి కాబోతున్నాను సీత అవినాష్. పుట్టబోయే బిడ్డ వదిలిపెట్టు. నా బిడ్డ అనుకుంటాను సీత అవినాష్ నన్ను వదులు. ప్లీజ్ సీత నీకేనా పిచ్చి పట్టిందా? ప్లీజ్ సీత. చెప్తే అర్థం కావట్లేదా అవినాష్? వదులు అవినాష్. ప్లీజ్ సీత సీత ఒకసారి సీత సీత ప్లీజ్ సీత అవినాష్ వదిలేయ్. సీత నీకు చెప్తే అర్థం కావట్లేదా? సీనా నిన్ను వదిలిపెట్టాడు. ఈరోజు తప్పించుకోలేవు సీత ప్లీజ్ సీత 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 ప్లీజ్ సీత సీత ప్లీజ్ సీత ఒక్కసారి సీత ప్లీజ్ సీత సీత ప్లీజ్ ప్లీజ్ సీత అవినాష్ దండం పెట్టు. ప్లీజ్ నీకు ఎప్పుడు ఏయ్, నా అర్థం ఎవరికీ కావట్లేదు. తప్పుంది సీత అవినాష్, ఒక్కసారి సీత 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 అర్థం కావట్లేదు. ప్లీజ్ సీనా ఏయ్. చంపేస్తాడు అవినాష్. సీత ప్లీజ్ సీత 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 ఒకసారి వదిలేయ్, సీత ప్లీజ్. ఒకసారి ఏయ్, ఈరోజు నువ్వేమి చేయలేవు ఏమి చేయలేవు రా సీత ఒక్కసారి దగ్గరికి ఒక్కసారి సీత, రావద్దు. సీత, 10 తలలున్న ఒక్కసారి, రావణాసుడే ఒకే సీతని ఒక్కసారి ఏమీ సీత. చేయలేకపోయాడు. చంపుతారా? సీత నువ్వు అలా మాట్లాడుతుంటే నా కోరికలు కన్యాకుమారి దాటిపోతున్నాయి సీత. పాల గ్లాస్ పట్టుకోవాల్సిన చేత్తో కత్తి పట్టుకున్నావు ఏంటి సీత? కత్తి పారేసి రా సీత సీత రా సీత సీత ఒక్కసారి సీత ఛీ, ప్లీజ్ సీత, నోరు ముయ్యరా ప్లీజ్. కుక్కలు నా కొడక. ఏ ఈ కత్తి నన్నేం చేస్తుంది? నన్ను ఆగు సీత కాపాడమ్మా. ఆగు సీత తీయవే తీ తీ తీయవే తీ తీ ఏయ్, అమ్మా. ఏంటి సీత సింబాలిక్ గా ఉంటుందని పూజ గదిలోకి వచ్చావా? చక్రంతో ఆ విష్ణు వస్తాడా? శూలంతో ఆ శివుడు వస్తాడా? పులి మీద సారీ చేసుకుంటూ కత్తి పట్టుకుని ఆ కనకదుర్గ వస్తుందా? ఆ, ఎవడొచ్చి కాపాడతాడే నిన్ను? జాడ లేకుండా పోతారు ఈడ చేయతలిస్తే. అది సంగతి. సీత సీనా, ఏం జరిగింది? అవినాష్ ఏమైంది సీత? అవినాష్ రే శ్రీరామ్, నన్ను క్షమించరా. జీతమ్మ తెల్లారి జీత నాకు దక్కాలనుకున్నాను, కానీ ఆఖరికి నాకు దక్కాల్సిందే దక్కిందిరా. హాస్పిటల్ వెళ్దాం పదరా. బతికేందుకు ఓపిక లేదు, బతకాల్సిన అవసరం లేదురా. రే అలా మాట్లాడుకురా. నిజంరా, కన్న వాళ్ళెవరు తెలియని బతికినా రాదు, కాలేదేదో కావాల్సిందేదో తెలియనితనంలో బతికేసానురా. అన్నం పెట్టిన చేతికి దండం పెట్టకుండా ద్రోహం తలపెట్టాలని చూశానురా. రే అవినాష్ నేను బతికించుకుంటాను రా. ఇంత చేసినా నా కోసం నువ్వు కన్నీరు కారుస్తుంటే నీ కళ్ళల్లో కనిపిస్తుందిరా నా జీవితం అంతా. రేయ్, నాకు తెలియకుండా పుట్టానురా, తెలిసి తెలియకుండా పెరిగానురా. తెలుసుకునే లోపే వెళ్ళిపోతున్నానురా. తప్పులు చేసి గొప్పవాడిని అయిపోదాం అనుకున్నానురా. పని చేయకుండా ధనవంతుని అయిపోదాం అనుకున్నానురా. చీడ చేయ తెలిసి జాడ లేకుండా పోతున్నా. తీరికలేని కోరిక అనుకున్నా గాని తీరం లేని కోరిక అనుకోలేకపోయాను రా. రే అవినాష్ రే 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 జ్ఞాపకాలే జీవితం రా, జ్ఞాపకాలే శాశ్వతం రా. అమ్మా సీత, నన్ను క్షమించు.